ఒకప్పుడు చంద్రబాబు ప్రభుత్వంలో ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేసి ఆ తర్వాత వైసీపీ హయాంలో 2 సార్లు సస్పెన్షన్ కు గురైన ఏబి వెంకటేశ్వరరావు ఇప్పుడు రూట్ మార్చారు. జగన్ టార్గెట్ గా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నట్టు సంకేతాలు ఇచ్చేశారు. దీంతో వైసీపీ ఆయనపై ఎదురుదాడి స్టార్ట్ చేసింది. జగన్ టార్గెట్ గా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న ఆయన్ను ఆత్మరక్షణలోకి నెట్టేందుకు సంచలన ఆరోపణలు చేసింది. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావుపై వైసీపీ నేత రాయచోటి మాజీ ఎమ్మెల్యే జగన్ కు ఆప్తుడిగా పేరున్న గడికోట శ్రీకాంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. మాజీ సీఎం జగన్ ను హత్య చేసేందుకు ఏబీ కుట్ర చేస్తున్నారంటూ ఆరోపించారు శ్రీకాంత్. 2019 ఎన్నికలకు ముందు జగన్ పై వైజాగ్ ఎయిర్పోర్ట్ లో కోడి కత్తితో దాడి చేసిన శ్రీనివాస్ ఏబి వెంకటేశ్వరరావు ఇంటికి వెళ్లడంతో ఇది కాస్త సంచలనంగా మారింది. గతంలో జగన్ హత్య మిస్ అయిందని, ఈసారి మాత్రం మిస్ కాకుండా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. మొత్తానికి ఏబి వెంకటేశ్వరరావు జగన్ ను అంతమొందించేందుకు ప్రణాళికలు చేస్తున్నారని వైసీపీ నేతలు అంటున్న మాట. మరి దీనిపై ఏబీ ఎలా స్పందిస్తారో చూడాలి. Please subscribe .news.